హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఒక రివ్యూ చేయబోతున్నాను. అది అందరికీ తెలుసు, వెల్ నోన్ టాపిక్. ఏంటి అంటే ఫిట్ మీ ఫౌండేషన్. నా రివ్యూ, నా ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ థింగ్, ఫిట్ మీ మెబెలిన్ ఫౌండేషన్లో 2 టైప్స్ ఉన్నాయి. అంటే గ్లాస్ బాటిల్లో ఒకటి ఉంది అండ్ ఇది ఉందన్నమాట, ట్యూబ్ బాటిల్. గ్లాస్ బాటిల్ వచ్చి కొంచెం కాస్ట్ ఎక్కువ అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది ఫౌండేషన్. ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే గ్లాస్ బాటిల్ నేను పర్చేస్ చేసినప్పుడు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు దాన్ని చాలా టేక్ కేర్ చేయాల్సి వచ్చింది. లైక్ గ్లాస్ బాటిల్ కదా, విరిగిపోయే ఛాన్స్ ఉందన్నమాట, పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అది నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. ఇంకా మిగతాదంతా చాలా బాగుంది. అండ్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ గ్లాస్ బాటిల్లో పంప్ లేదు. సో మనం చేత్తో జస్ట్ అలా పోర్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. పంప్ ఉంటే మనకు ఈజీగా ఉంటుంది, బట్ పంప్ లేదు. సో నాకు కొంచెం డిస్కంఫర్ట్ అనిపించింది. కానీ మెబెలిన్ ఫౌండేషన్ మాత్రం చాలా బాగుంది. సో నేనైతే ఈ ట్యూబ్ పర్చేస్ చేశాను. చూడండి, ఫిట్ మీ ఫౌండేషన్. నా షేడ్ వచ్చి 310 సన్ బీస్ మ్యాట్ పోర్లెస్ ఫౌండేషన్. చాలా మ్యాటీగా ఉంది. అండ్ పోర్లెస్ అంటే ఒక 80 to 90% పోర్స్ మొత్తం కవర్ చేస్తుందండి ఈ ఫౌండేషన్. అండ్ చాలా లిక్విడీ ఫామ్లో కూడా ఉంది. సో నేనైతే చూపిస్తాను మీకు ఎలా ఉంది ఆ ఫామ్ అని చెప్పి. ఇదైతే వెరీ కన్వీనియంట్ అనమాట. అండ్ ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ. నేను తీసుకున్నప్పుడు నేను ఒక 2 months బ్యాక్ తీసుకున్నాను. 2 months యూస్ చేశాను కాబట్టి నేను రివ్యూ చేద్దాం అనుకున్నాను. నాకైతే బాగా సూట్ అయింది. ఇది ఇక్కడ వచ్చి మనకు నార్మల్ టు ఆయిలీ స్కిన్ అని చెప్పి అన్నారు. నాది కొంచెం ఆయిలీ స్కిన్నే, సో నేనైతే ఇది చూస్ చేసుకున్నాను. బట్ డ్రై స్కిన్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఇది అప్లై చేసే ముందు మనం కూడా అప్లై చేసుకుంటాం మాయిశ్చరైజర్, కానీ డ్రై స్కిన్ వాళ్ళు ఇంకా కొంచెం మాయిశ్చరైజర్ మామూలుగా కంటే ఎక్కువ పూసుకోవాలి ఇది యూస్ చేస్తున్నప్పుడు. ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాత్రం చాలా బాగా సూట్ అవుతుంది. ఇప్పుడు నేను ఫేస్ మీద వేసుకున్నాను, మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఈ పోర్స్ అన్నీ బాగా కవర్ అవుతాయి చూస్తున్నట్టయితే. అండ్ డార్క్ సర్కిల్స్ కూడా బాగా కవర్ చేస్తుంది. ఫైన్ మ్యాట్ ఫినిష్ అనమాట ఇది. సో కాస్ట్కి వచ్చేపాటికి నేను తీసుకున్నప్పుడు అమెజాన్లో నాకు 299 రూపీస్ పడింది. అండ్ ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి, లైక్ బిగ్ బాస్కెట్లో, నైకాలో, ఇంకా చాలా వెబ్సైట్లో ఇది మా ప్రోడక్ట్ మనకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రైస్ కూడా చాలా లెస్ ప్రైస్లో కూడా దొరుకుతుంది ఆఫర్స్ వల్ల. సో ప్రజెంట్ నేను చూసినదైతే ఒక 249 అలా ఉందన్నమాట. సో చూడండి, మీరు ప్రైస్ చూసుకొని ఏ సైట్లో అయితే మీకు అఫోర్డబుల్ ప్రైస్ ఉందో అక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ రాశారు మనకి, చూడండి ఇక్కడ మనకు మ్యాట్ ప్లస్ పోర్లెస్ అని. ఎగ్జాక్ట్గా మ్యాట్ అండ్ పోర్లెస్ అనమాట. మనకి ఇది పోర్స్ని బాగా కవర్ చేస్తుంది. యాజ్ యూ కెన్ సీ కదా, నా ఫేస్లో పోర్స్ కనిపించట్లేదు చూడండి. నేను మీకు రెఫరెన్స్ కోసం పిక్స్ కూడా యాడ్ చేస్తాను సైడ్లో చూడండి. సో ఆయిలీ స్కిన్ వాళ్ళని చెప్తున్నాను కదా, నాదైతే ఆయిలీ స్కిన్. ఆయిలీ స్కిన్ వాళ్ళు మనం ఫస్ట్ యాజ్ యూజువల్ అందరికీ తెలుసు ప్రైమర్ యూజ్ చేసి నెక్స్ట్ ఫౌండేషన్ అప్లై చేస్తాము. ఒక్కొక్కసారి మనకి ప్రైమర్ యూజ్ చేసే టైం లేకపోవచ్చు, ఆ ప్రైమర్ మనకి అవైలబుల్ లేనప్పుడు జస్ట్ క్రీమ్, మాయిశ్చరైజర్ క్రీమ్ రాసుకొని నెక్స్ట్ ఈ ఫౌండేషన్ యూస్ చేస్తున్నప్పుడు నేను అలా యూస్ చేశాను 1 to 2 times వితౌట్ ప్రైమర్ యూస్ చేసి చూశాను. సో మీకు పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. వితౌట్ ప్రైమర్ యూస్ చేసినప్పుడు ఇది ఒక 4 to 5 hours వరకు మన ఫేస్ మీద బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం క్రాక్ అవ్వటం అండ్ కొంచెం ఆయిలీ స్కిన్ కాబట్టి కొంచెం ఆయిల్ బయటికి రావటం అలా అనిపించింది నాకైతే. కానీ ప్రైమర్ యూస్ చేసిన తర్వాత, అంటే విత్ ప్రైమర్ యూస్ చేసి నెక్స్ట్ ఫౌండేషన్ అప్లై చేసినప్పుడు ఒక 6 hours లాంగ్ లాస్టింగ్ ఉందండి. చాలా బాగా అనిపించింది విత్ ప్రైమర్ యూస్ చేసినప్పుడు. సో నేనైతే ప్రైమర్ యూస్ చేసి నెక్స్ట్ ఫౌండేషన్ యూస్ చేయడం బెటర్ ఆప్షన్ అని చెప్తాను. అండ్ వెరీ ప్రైజీ, లైక్ ప్రైస్ చాలా తక్కువ, లెస్ ప్రైస్
వెరీ లెస్ ప్రైస్ అనమాట, అఫోర్డబుల్ ప్రైస్, అందరికీ దొరుకుతుంది. కాబట్టి నేనైతే 90% ఇది రికమెండ్ చేస్తాను. అండ్ క్రీమ్ ఎలా ఉంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి ట్యూబ్ ఫామ్ అనమాట, ఇలా ఉంటుంది క్రీమ్. చూస్తున్నారు కదా, నేనైతే ఈ షేడ్ తీసుకున్నాను, 310 సన్ బీస్ షేడ్ తీసుకున్నాను. మీకు ఇలా లైట్గా అప్లై చేసి చూపిస్తాను. చూడండి స్కిన్లో చాలా నీట్గా బ్లెండ్ అయిపోతుంది. చూడండి నేను ఇలా రబ్ చేస్తున్నాను అంతే. చూడండి యాజ్ యూ కెన్ సీ కదా, ఈ స్కిన్కి చాలా డిఫరెన్స్ ఉంది. అసలు స్టిక్కీగా కూడా ఉండదు. చూడండి ఎంత నీట్గా స్కిన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ షేడ్స్ వచ్చేపాటికి మనం అనుకుంటామండి డార్క్ స్కిన్ కదా, సో డార్క్ షేడ్స్ ప్రిఫర్ చేయాలి అండ్ ఫెయిర్ స్కిన్ వాళ్ళు ఒక షేడ్ ప్రిఫర్ చేయాలి అని చెప్పి, అదేది కాదు. మీ స్కిన్ టోన్ ఎలా ఉన్నా సరే ఒక్కటి మీరు అప్లై చేసినప్పుడు కొద్దిమందికి ఉంటుందన్నమాట, లైక్ ఫెయిరీగా కనపడాలి, లైక్ ఎక్కువ ఫెయిర్నెస్ ఉండాలి ఫౌండేషన్లో. అలాంటప్పుడు మీరు ఫెయిర్ స్కిన్స్కి యూజ్ చేసే షేడ్స్ తీసుకోవచ్చు. ఇది నా ఒపీనియన్ మాత్రమే, నాకైతే అలా వర్కౌట్ అయిందనమాట. సో మనం కొంచెం ఫెయిర్గా కనిపించాలి అని అనుకున్నప్పుడు ఫెయిరీ స్కిన్ షేడ్స్ ఉంటాయి కదా, లైక్ 3 షేడ్స్ ఏమో ఉన్నాయి ఇందులో ఫెయిర్ స్కిన్ వాళ్ళకి. ఆ షేడ్స్ యూజ్ చేసి చూడండి. ఈ స్కిన్కి మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. సో ఏ షేడ్ అయినా మీ స్కిన్ టోన్కి బట్టి మీకు కావాల్సిన ఫెయిర్నెస్ ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి. అమెజాన్లో, బిగ్ బాస్కెట్లో ఎక్కడైనా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఆయిలీ ఫేస్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఫౌండేషన్, అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ. అండ్ డిసడ్వాంటేజెస్ అంటే నాకైతే ఇందులో డిసడ్వాంటేజెస్ ఏవి కనపడలేదు. అంటే గ్లాస్ బాటిల్లో కొంచెం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ ఈ ట్యూబ్ ఫౌండేషన్లో అయితే డిసడ్వాంటేజెస్ ఏవి నాకు కనిపించలేదు. అండ్ డార్క్ సర్కిల్స్ కూడా బాగా కవర్ చేస్తుంది. చూడండి ఐ హ్యావ్ డార్క్ సర్కిల్స్. చూడండి ఇక్కడ మొత్తం మంచిగా కవర్ చేస్తుంది అనమాట. నేను ఇప్పుడు వేసుకున్నాను. సో నేనైతే ఈ బ్లెండర్ యూజ్ చేసి వేసుకున్నాను. మీ కన్వీనియంట్ ప్రాసెస్ యూజ్ చేసి వేసుకోవచ్చు. డార్క్ సర్కిల్స్ని కవర్ చేస్తుంది, పోర్స్ని కవర్ చేస్తుంది, అండ్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోవడానికి కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. ఇదైతే మనం జస్ట్ పర్స్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు. ఎటువంటి లీకేజ్ ఏముండదు. ప్యాకేజ్ చాలా నీట్గా ఉంది, ఇది చాలా టైట్గా ఉంటుంది, సో లీక్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట ఇదైతే. అండ్ గ్లాస్ బాటిల్ అయితే కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు. నార్మల్గా ఉన్నప్పుడు ఓకే, నో ప్రాబ్లం. చూసారు కదండి నా రివ్యూ, నా ఒపీనియన్ చెప్పాను. అండ్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇందులో, డిసడ్వాంటేజెస్ అయితే నాకు ఏమీ కనిపించలేదు. అడ్వాంటేజెస్ అన్ని మీతో డిస్కస్ చేశాను కదా. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే మెబెలిన్ ఫిట్ మీ ఫౌండేషన్ పర్చేస్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కొత్తగా ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేనైతే వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.